జై శ్రీకృష్ణిక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. 3 నెంబర్స్ని కూడా ధ్యాస పెట్టి చూడండి. మీరు ఎవరికోసమైతే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో, ఆ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారో వారి పేరును తలుచుకుంటూ, మీరు ఒక్క నెంబర్ని చూస్ చేసుకోండి. మీరు ఒకరికన్నా ఎక్కువ నెంబర్స్ కోసం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, మీరు ఒకటి కన్నా ఎక్కువ నెంబర్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క వ్యక్తిని ఉంచండి. మీరు నెంబర్ని చూస్ చేసుకోండి. ఆ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అని మీరు తెలుసుకోండి. ఎనర్జీస్ కనెక్ట్ అయినట్లయితే దీనిని ఫాలో అవ్వండి. కనెక్ట్ అయినవారు ఫాలో అవ్వండి. కనెక్ట్ కాకపోయినట్లయితే దీనిని మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా చూడవచ్చు. ఈశ్వరుణ్ణి ప్రార్థించండి, యూనివర్స్ని ప్రార్థించండి. రీడింగ్ అనేది తప్పకుండా కనెక్ట్ అవుతుంది. మీరు ఎవరికోసమైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు విశ్వాసంతో చూడండి. ఎనర్జీస్ అనేవి తొందరగా కనెక్ట్ అవుతాయి. ఎవరికోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో వారిని ఒక్కసారి ఊహించుకోండి. 2 నిమిషాలపాటు ధ్యానం చేసిన తర్వాత నెంబర్ని చూస్ చేసుకోండి. 1 నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరికోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటూ ఉంటారు అంటే, మీరు ఎదుటవాళ్లు చెప్పేది ఏది కూడా వినరు. మీరు ఏదైతే సరి అయినది అని అనుకుంటారో అదే చేస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా సరియైన పనులనే చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ఏ తప్పులను కూడా చేయరు అని తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగినా కూడా మీరు వెంటనే దానిని సరిదిద్దుకుంటారు. మీరు చాలా న్యాయప్రియమైనవారు. మీ లోపల అయితే ఎటువంటి చెడును కూడా వారు చూడడం లేదు. మీరు ఏ పనిలోనైనా సరే చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. మీ లోపల అత్యాశ అనేది ఏమీ లేదు. మీరు స్కూల్లో చదువుకుంటున్నా, కాలేజీలో చదువుకుంటున్న మీ స్నేహితులతో కూడా మీరు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎటువంటి మోసాలుగాని ఏమీ చేయరు. చెడు ఆలోచనలతోగాని, అత్యాశతోగాని ఎటువంటి స్నేహాలు కూడా మీరు చెయ్యరు. మీరు ఏ పని చేసినా కూడా స్వచ్ఛమైన మనసుతో చేస్తారు. మీరు చాలా బాధ్యత తెలిసిన వ్యక్తులు. మీలో ఉన్న గొప్ప లక్షణం అదే. వారు అనుకుంటూ ఉంటారు, మీకు చాలా అర్థం చేసుకునే మనసు ఉందని. మీరు చాలా గొప్ప పదవిలో ఉండి ఉండవచ్చు. చాలా మంచిగా చదువు పూర్తి చేసిన తర్వాత మీకు ఆ గొప్ప పదవి లభించి ఉంటుంది. మీ విద్యాభ్యాసం అంతా కూడా చాలా మంచిగా జరిగింది. మీరు చాలా తెలివైనవారు. అర్థం చేసుకునే మనసున్నవారని ఆ విధంగా మీకోసం అనుకుంటూ ఉంటారు. మీరు న్యాయప్రియమైన వ్యక్తులు. ఎవ్వరికీ కూడా చెడు చేయకూడదు. ఎవ్వరికీ చెడు జరగకుండా చూసుకోవాలి. తెలిసే తెలియక కూడా ఎవరి విషయంలోనూ ఎటువంటి తప్పు చేయకూడదు అని మీరు అనుకుంటూ ఉంటారని, ఆ వ్యక్తి అయితే మీకోసం ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు. కాని ఆ వ్యక్తి మిమ్మల్ని చూస్తే భయపడుతూ ఉంటారు. మీకు చాలా గొప్ప గౌరవాన్ని ఇస్తారు. వారి మనసులో మీమీద ఉన్న ఫీలింగ్స్ని వారు దాచిపెడుతూ ఉంటారు. వారు మనసు తెరిచి ఎప్పుడు కూడా మీతో మాట్లాడరు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. ఇప్పుడు 2 నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరికోసమైతే కోరుకున్నారో వారికోసం మనం తెలుసుకుందామా? మీతో ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలు అనేవి చాలా ముడిపడి ఉన్నాయి. వారు మీ చిన్నప్పటి స్నేహితులైన ఉండొచ్చు. మీ ఇద్దరి రిలేషన్షిప్ అయితే చాలా పాతది. మరి మీకు చాలా రోజుల నుండి తెలుసున్న వ్యక్తి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కూడా ఇటువంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. స్కూల్ లైఫ్లో కానీ, కాలేజీ లైఫ్లో కానీ అందులోని జ్ఞాపకాలు అన్నీ కూడా రోజులు గడిచే కొద్ది కొద్దిగా మర్చిపోతూ వస్తాము. కాని మనకి బాగా మంచి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికోసమైతే మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా తలుచుకుంటూ ఉంటారు. మీరు జీవితంలో చాలా సాధించారు. మీరు చాలా సంఘర్షణలు చేశారు. మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు. మిమ్మల్ని వారు ఎప్పుడు చూసినా కూడా వారు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్ చాలా బాగుంది. మీరు జీవితంలో ఒక వ్యక్తికి ఏవైతే కోరికలు ఉంటాయో, ఒక వ్యక్తి ఏవైతే కావాలి అని కోరుకుంటాడో అవన్నీ కూడా మీ జీవితంలో మీకు లభించాయని, ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి జీవితం కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి జీవితాన్ని, అటువంటి లక్ష్యాలను మీరు చేరుకున్నారు. చాలామందికి లక్ష్యము అనేది ఉండదు. ఏదైనా లక్ష్యముండి దానికోసము అంతగా కూడా వారు లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ దానికోసము ఎక్కువగా ప్రయత్నాలు చేయరు.
ఏ లక్ష్యము లేకుండానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. కాని మీరు మాత్రము జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దానిని సాధించారు అని వారు అనుకుంటూ ఉంటారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే వారికి చాలా ఇష్టము. మీరుతో గడిపిన క్షణాలు వాళ్లకి చాలా గుర్తొస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి మీతో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. మీతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు. మీతో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండాలి అని కోరుకుంటారు. మీతో కలిసి ఉండడమంటే వారికి చాలా ఇష్టము. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. ఇప్పుడు 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికోసం మనము తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు తప్పకుండా వీడియోని లైక్ చేసినట్లయితే రీడింగ్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో ఎవరికోసమైతే కోరుకున్నారో వారికోసం మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు ఎవరికోసం అయితే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు. మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా మీరు చాలా మంచివారు. మీరు చాలా మంచి బిజినెస్ మ్యాన్. మీరు ఏ పని చేసినా కూడా అందులో ఖచ్చితంగా మంచిగా అది ఉపయోగపడేదే అయి ఉంటుంది. అందులో లాభాలు బాగుంటాయి. ఉంటాయని ఆ పనిలో మీకు నాలెడ్జ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఏం చేసినా కూడా దానిని బాగా అర్థం చేసుకున్న తర్వాతనే చేస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తికి కూడా మీరు సహాయకంగా ఉండి ముందుకు తీసుకొని వెళ్తారు. ఎవ్వరి మనసును కూడా మీరు బాధ పెట్టరు. మీకు ఒక గ్రూప్లాగా వర్క్ చేయడమంటే చాలా ఇష్టమని, స్నేహితులతో సమయం గడపడమంటే ఇంకా ఇష్టమని, మీరు ఇంట్లో వారికి అందరికీ కూడా చాలా మంచి చేశారు అనేదానికి బదులుగా మీ మనస్సువారు అందరూ కూడా విరిచేశారు. జనాలు మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ జనాలు మీతో అలా లేరు. మీ మంచిని వారు కోరుకోలేదు. మీ పర్సనల్ లైఫ్లో ఉన్న బలహీనతల గురించి వారితో చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని చెప్పినా కూడా వారైతే ఏమి కూడా పట్టించుకోరు. కొంతమందిని జీవితంలో నుండి తీసేస్తేనే మీ జీవితము అనేది చాలా బాగుంటుంది. మీరు ఒక మంచి బిజినెస్ మ్యాన్. మీరు పనిని ప్రారంభించి దానిపైన ధ్యాస పెట్టినట్లయితే తప్పకుండా అందులో ఉన్నతిని సాధిస్తారు. మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో వారు ఏవైతే ఆలోచిస్తున్నారో వాటిని ఇప్పటివరకు మనం చెప్పుకున్నాము. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణని తప్పక కామెంట్ చేయండి.